అంజలి టీవీ. గత ఎపిసోడ్లో అంజలి గ్రూప్స్ కి అప్లై చేయడానికి వెళ్తూ కాలికి దెబ్బ తగిలించుకుంటుంది. అయినా పట్టుదలతో అప్లికేషన్ వేస్తుంది. రాధికలో మార్పొచ్చి తల్లిని ఎదిరించి అంజలికి సపోర్ట్ చేస్తుంది. ఇక అక్కడ్నుంచి కథ కొనసాగుతుంది. అంజలి కాలికి దెబ్బ తగిలిన అప్లికేషన్ సమయానికి సబ్మిట్ చేసి ఇంటికొచ్చింది. ఆ రోజు రాత్రి శకుంతల అంజలి కాలు చూసి బయటికి ఏమీ అనకపోయినా మనసులో మాత్రం రాధిక తిరుగుబాటు గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. జనవరి చివరి వారం. చలి ఇంకా తగ్గలేదు. ఉదయం మంచు కురుస్తూనే ఉంది. ఒకరోజు ఉదయం 10 గంటల సమయం ఒక పెళ్లిళ్ల బ్రోకర్ ఇంటికి వచ్చాడు. అతని పేరు సుబ్బారావు. నమస్కారం రాఘవయ్య గారు, అంత కులాసాగా ఉన్నారా? ఉన్నానులే సుబ్బారావు. ఏంటి ఇలా వచ్చావు? మళ్ళీ ఏమైనా సంబంధాలు తెచ్చావా? మా ఆవిడ మూడు అస్సలే బాలేదు. అయ్యో అలా అనకండి సార్, ఈసారి బంగారం లాంటి సంబంధం తెచ్చాను. ఆ అబ్బాయి పేరు కార్తీక్. పక్క టౌన్లోనే పెద్ద టెక్స్టైల్ బిజినెస్ ఉంది. ఆస్తిపాస్తులు బాగున్నాయి. వాళ్ళకి మన రాధిక జాతకం ఫోటో బాగా నచ్చాయట. ఒక్కసారి వచ్చి చూస్తామంటున్నారు. ఈ మాట వినగానే శకుంతల వంటింట్లో నుంచి బయటకొచ్చింది. ఎవరయ్యా అది? టెక్స్టైల్స్ బిజినెస్ అంటున్నావు? వాళ్ళు మన స్థాయికి తగినోళ్లేనా? మళ్ళీ ఆ కాంతమలాంటి గయ్య అత్తగారుంటే నా కూతురు బతకలేదయ్యా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు పోయారు. ఇంట్లో అబ్బాయి వాళ్ళ నాన్నగారు మాత్రమే ఉంటారు. అబ్బాయి చాలా మంచోడు. ఏ దురవాలట్లు లేవు. రాధిక తన గదిలో పెయింటింగ్ వేసుకుంటూ ఇదంతా వింటోంది. ఆమెకి పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకా ఏదో సాధించాలని కోరిక బలంగా ఉంది. అమ్మ లేదంటే ఇంటి పెత్తనం అంతా కోడలదే అన్నమాట. ఇది బానే ఉందే. అంజలి కాఫీ తీసుకుని వచ్చింది. సుబ్బారావు చెప్పిన వివరాలు విన్న అంజలి మొహంలో చిరునవ్వు విరిసింది. సుబ్బారావు గారు, మీరు చెప్తున్నది కార్తిక్ సిల్క్స్ ఓనర్స్ గురించేనా? అవునమ్మా, మీకు తెలుసా? తెలుసతే గారు, వాళ్ళు చాలా మంచోళ్ళు. మా నాన్నగారికి తెలిసిన కుటుంబమే. కార్తిక్ గారు వ్యాపారంలో ఉన్న సామాజిక సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువుకి, ఉపాధికి చాలా సపోర్ట్ చేస్తారు. అవునా? అయితే పర్లేదు, వాళ్ళని రమ్మని చెప్పండి. రాధిక పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా. నేనింకా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నా కెరీర్ ఆగిపోతుంది. నోరుమొయ్, మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవాలి. అయినా అంజలి చెప్తోంది కదా, వాళ్ళు ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తారని. పెళ్ళయ్యాక కూడా నువ్వు డిజైనింగ్ నేర్చుకోవచ్చులే. అవును రాధిక, కార్తిక్ గారి ఆలోచన విధానం చాలా బాగుంటుంది. నీ టాలెంట్కి అక్కడింకా మంచి గుర్తింపు దొరుకుతుంది. ఒక్కసారి పెళ్లి చూపులు కానివ్వు. రాధిక అయిష్టంగానే ఒప్పుకుంది. 2 రోజుల తర్వాత పెళ్లి చూపులు జరిగాయి. కార్తీక్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. కార్తీక్ ఏమో చాలా హుందాగా ఉన్నాడు. రాధికను చూసి ఇష్టపడ్డాడు. రాధిక కూడా కార్తీక్తో మాట్లాడిన తర్వాత తను డిజైనింగ్ చేయడానికి ఒప్పుకున్నాడని తెలిసి సంతోషించింది. సంబంధం ఖాయమైపోయింది. అప్పటికప్పుడే ముహూర్తాలు పెట్టేశారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే పెళ్లి. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. ఒక పక్కేమో పెళ్లి పనులు, మరోపక్క అంజలికి గ్రూప్స్ ప్రిలిమ్స్ పరీక్ష దగ్గర పడుతోంది. అంజలి పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. పగలంతా పెళ్లి పనులు, షాపింగ్లు, బంధువుల మర్యాదలు, రాత్రంతా చదువు. చలికాలం కావడం వల్ల రాత్రులు మేలుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా అంజలి చలిని జయించి చదువుకుంది. అంజలి, నీకు చాలా స్ట్రెస్ అవుతుంది. కనీసం షాపింగ్కి రావడం మానే. పర్లేదరుణ్, మన రాధిక పెళ్లి కదా, నేను మేనేజ్ చేస్తాను. ఫిబ్రవరి రానే వచ్చేసింది. రాధిక పెళ్లి ఘనంగా జరిగింది. ఇప్పుడు అప్పగింతల సమయం. రాధిక ఏడుస్తూ శకుంతల్ని హత్తుకుంది. ఆ తర్వాత అంజలి దగ్గరికి వచ్చింది. వదినా, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. నేను డిగ్రీ పాస్ అవ్వాలన్నా, ఈరోజు ఇంత మంచి సంబంధం రావాలన్న కారణం నువ్వే. నన్ను క్షమించదినా, నేను చాలా ఇబ్బంది పెట్టాను. పిచ్చిదానా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అక్కడ కూడా ఇలాగే అందర్నీ కలుపుకొని వెళ్ళు. నీ పెయింటింగ్స్ని ఆపేయకు. రాధిక వెళ్ళిపోయింది. ఇల్లంతా బోసిపోయింది. రాధిక వెళ్ళిన మరుసటి రోజే అంజలికి గ్రూప్స్ ప్రిలిమ్స్ పరీక్ష. ఎలాగలా అంజలి పరీక్ష పూర్తి చేసింది. వారం రోజులు గడిచాయి. కీ చూసుకుంటే అంజలికి మంచి మార్కులే వస్తున్నాయని అర్థమైంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఖాయం. కానీ అసలు కదా ఇప్పుడే మొదలైంది. ఒకరోజు ఉదయం
అంజలి తన గదిలో మెయిన్స్ సిలబస్ ప్రిపేర్ అవుతోంది. అంజలి, ఎంతసేపు ఆ పుస్తకాలేనా? వంటింట్లో గిన్నెలు పేరుకుపోయాయి. వాటి సంగతి ఎవరు చూస్తారు? అత్తయ్య గారు, ఇప్పుడే ఒక్క ఇంపార్టెంట్ చాప్టర్ చదువుతున్నాను. ఒక్క గంట వచ్చేస్తాను. ఏంటమ్మా, గంట ఆగితే మధ్యాహ్నం అవుతుందమ్మా. రాధిక ఉన్నప్పుడు తను ఏదో ఒకటి చేసేది. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నా మోకాల నొప్పుల గురించి నీకు తెలుసు కదా, నేనే చెయ్యాలా? అయ్యయ్యో, మీరు చేయకండి అత్తయ్య గారు, నేనొస్తున్నాను. అంజలి పుస్తకం మూసేసి వంటింట్లోకెళ్ళింది. రాధిక వెళ్ళాక శకుంతలకి మళ్లీ ఒంటరితనం, అభద్రతాభావం పెరిగిపోయాయి. అంజలి చదువుకొని ఆఫీసర్ అయితే తను ఇంకా పట్టించుకోదేమోనన్న భయం శకుంతలని మళ్లీ పాత శకుంతల్లా మారుస్తోంది. అంజలిని సాధించడం మొదలుపెట్టింది. ఆ రోజు మధ్యాహ్నం, అంజలి, ఆ పట్టు చెల్లు వాషింగ్ మిషన్లో వేయకు, చేత్తోనే ఉతుకు, లేకపోతే పాడవుతాయి. అత్తయ్య గారు, ఈ చలిలో పట్టు చీరలు ఉతకాలంటే కష్టం. డ్రై క్లీనింగ్ ఇద్దామా? డబ్బులు దండగే, నువ్వెలాగా ఇంట్లోనే ఉంటున్నావు కదా. మెయిన్స్ పరీక్షకి ఇంకా టైం ఉందిగా, ఈలోపు ఈ పనులు గానిచ్చేయి. అంజలి నిస్సహాయంగా పట్టు చీరలు నీళ్ళల్లో నానబెట్టింది. సాయంత్రం అరుణొచ్చాడు. అంజలి నీరసంగా ఉండడం గమనించాడు. ఏమైంది అంజలి, నీరసంగా ఉన్నావు? పరీక్ష కోసం చదివి చదివి అలసిపోయావా? గ్రూప్ సిలబస్ ఎంతవరకు వచ్చింది? లేదు అరుణ్, ఈరోజు పనులు ఎక్కువగా ఉన్నాయి. అత్తయ్య గారు స్టోర్ రూమ్ కూడా సర్దమన్నారు. అరుణ్ కోపంగా హాల్లోకి వెళ్ళాడు. అమ్మా, అంజలికి మెయిన్స్ పరీక్షలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఆమెని పనులతో ఇబ్బంది పెడితే తను ఎలా చదువుతుంది? ప్రిలిమ్స్ పాస్ అయింది. ఇది చాలా క్రూషియల్ టైం. అవునరా, పాస్ అయింది. కానీ ఇంటిని గాలి కొదిలేసి చదివితే ఎలా? రాధికి వెళ్ళిపోయాయి. నా వల్ల కావడం లేదు. మరెవరు చేయాలి? నువ్వు చేస్తావా? అవసరమైతే నేనే చేస్తాను. పని మనిషిని పెడతాను. అంజలికి చదువుకోవడానికి టైం కావాలి. సరేలే, నీ పెళ్ళ మీద ఈగ వాళ్ళనివ్వవు. కానీ రేపు చుట్టాలు వస్తున్నారు. అప్పుడు అంజలి గదిలోనే కూర్చుంటానంటే కుదరదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. గ్రూప్స్ మెయిన్స్ పరీక్షకి సరిగ్గా 20 రోజులున్నాయి. అంజలికి సిలబస్ ఇంకా మిగిలే ఉంది. శకుంతల సాధింపులు ఎక్కువైపోతున్నాయి. ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తల విపరీతంగా తిరిగింది. అంజలి ఏమో అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ శబ్దం విని రాఘవయ్య గారు, శకుంతల పరిగెత్తుకొచ్చారు. అంజలి, ఏమైందే? అంజలి! అంజలికి స్పృహ లేదు. వెంటనే డాక్టర్ని పిలిపించారు. అరుణ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు. డాక్టర్ గారు అంజలిని పరీక్షించారు. అందరూ ఆతృతగా చూస్తున్నారు. అప్పుడు డాక్టర్ నవ్వుతూ, కంగ్రాట్స్ రాఘవయ్య గారు, మీరు తాతయ్య కాబోతున్నారు. అంజలి గారు 3 నెలల ప్రెగ్నెంట్. ఈ మాట వినగానే అరుణ్ ముఖంలో 1000 వాళ్ల కాంతి వెలిగింది. నిజమా డాక్టర్? అంజలి అంజలి ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచింది. విషయం తెలియగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ కాబోతున్నాను అన్న ఆనందం ఒకవైపు, కానీ మరోవైపు మెయిన్స్ పరీక్ష. డాక్టర్ వెళ్ళిపోయాక శకుంతల అంజలి దగ్గరికొచ్చి, చాలా సంతోషం తల్లి, వంశం నిలబడే వార్త చెప్పావు. కానీ ఏంటమ్మా? ఇప్పుడు అంజలికి విశ్రాంతి అవసరం రా. డాక్టర్ కూడా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు. అంటే ఈ గ్రూప్స్ పరీక్షలు, చదువులు పక్కన పెట్టేయాలి. అంజలి ఉలిక్కి పడింది. అత్తయ్య గారు, మెయిన్స్కి ఇంకా 20 రోజులే ఉంది. నేను కష్టపడి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. ఇప్పుడు వదిలేస్తే నా కష్టమంతా వృధా అవుతుంది. కష్టం వృధా అయినా పర్లేదమ్మాయి, కడుపులో బిడ్డ ముఖ్యం. రాత్రులు మేల్కొని చదవడం, టెన్షన్ పడ్డం గర్భిణీలకు మంచిది కాదు. రాఘవి గారు, మీరు చెప్పండి. అవునమ్మా అంజలి, ఆరోగ్యం ముఖ్యం కదా. కావాలంటే వచ్చే సంవత్సరం రాయచ్చులే. వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ ఉండకపోవచ్చు మావయ్య గారు. ఇది నాకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్. ప్లీజ్ అరుణ్, నువ్వైనా చెప్పు. అరుణ్ సందిగ్ధంలో పడ్డాడు. భార్య ఆశయమా, ఆరోగ్యమా? అరుణ్, నువ్వు ఆలోచించు. అంజలి ఇప్పుడు చదువు పెద్ద స్ట్రెస్ తీసుకుంటే బిడ్డకేమైనా అయితే మన వంశానికే నష్టం. అంజలి, నువ్వు మంచి కోడలవని నిరూపించుకున్నావు. ఇప్పుడు మంచి తల్లిగా మారు. ఆ పుస్తకాలు పక్కన పడే. అంజలికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక పక్క తన కళ ఆఫీసర్ అవ్వడం, మరో పక్క మాతృత్వం. ఇప్పుడు శకుంతల ఈ ప్రెగ్నెన్సీని అడ్డుపెట్టుకొని తన్ని చదువుకి దూరం చేయాలని చూస్తోందని అంజలికి అర్థమైంది. అప్పుడు అంజలి మనసులో, ఈ చలికాలం నాకు ఎన్నో పరీక్షలు పెట్టింది. రాధికకి పెళ్లి చేశాను, అప్పు తీర్చాను, ఇల్లు నిలబెట్టాను. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా నేను నా మెయిన్స్ కూడా రాస్తాను. తల్లిగా గెలుస్తాను, ఆఫీసర్గా కూడా గెలుస్తాను. కానీ అది అంత సులువు కాదు.
బయట చలి 15 డిగ్రీలుంది. అంజలికి ఏ తిన్నా వాంతైపోతోంది. నీరసం ఆవహిస్తోంది. చూశావా, నీరసంగా ఉందంజలి. ఈ స్థితిలో చదువా? పద, ఎల్లి పడుకో, పనులు నేను చూసుకుంటాన్లే. అలా అంటూనే శకుంతల కావాలని గిన్నెలు గట్టిగా శబ్దం చేస్తూ కడుగుతోంది. ఆ శబ్దాలు అంజలిని ప్రశాంతంగా చదవనివ్వడం లేదు, గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. మరి ఇప్పుడు అంజలి ఏం చేస్తుంది? ఈ శారీరక మానసిక సంఘర్షణని ఎలా దాటుతుంది? అరుణ్ తనకి ఎలా సాయం చేస్తాడు? రాధిక ఏమైనా సాయం చేస్తుందా? అసలు అంజలి ఆఫీసర్ అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే చలికాలంలో కొత్త కోడలి కష్టాలు 8 చివరి ఎపిసోడ్లో చూడాలి. వర్షం పడుతూ ఉండటం వల్ల శకుంతల ఇంట్లో గొడుగు పట్టుకొని నిల్చునుంది. రాఘవయ్య తన తలపై గోనె సంచుతో ఉన్నాడు. తమ ఇంటి పైకప్పు రంధ్రాలు పడి ఉండటం వల్ల వర్షపు నీరు ఇంట్లోకొచ్చేస్తుంది. అది చూసిన శకుంతల, ఏంటో ఈ కర్మ, ఇంట్లో ఉన్నా కూడా గొడుగు పట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఈ బాధ ఎవరికి రాకూడదు. నువ్వన్నా గొడుగు కిందున్నావు, నా పరిస్థితి చూడు, ఇంకా దారుణంగా ఉంది. భార్య గొడుగు కింద తలదాల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఏంటో ఈ బాధ. జీవితంలో ఎట్టగైనా ఉండొచ్చు గాని భర్తగా మాత్రం అస్సలు ఉండకూడదు. ఇంత వర్షంలో చలి కొనుకుతా కూడా ఏంటా కుళ్ళు జోకులు? ఎట్టగేస్తున్నారు అసలు మీరు జోకులు? నోటితోనేలే. ఏడ్చారులే గాని ఆయన ఈ అంజలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడా కనిపించట్లేదే. పొద్దున్నెప్పుడో కట్టెళ్ళేద్దామని వెళ్ళారు, ఇంతవరకు రాలా. వర్షం పడుతుందిగా, ఏ చెట్టు కింద ఉండుంటారు, వచ్చేస్తుంటారులే. నాకు ఒక మాట చెప్పి వెళ్ళాలిగా. అంజలికి ఎంత పొగరో, నా కొడుకును కొంగు కట్టేసుకుని తిప్పుతుంది. ఆడు కూడా నాకు మాట కూడా చెప్పలేదు. పెళ్ళాం వచ్చాక తల్లి మాట వినాల్సిన పని లేదులే. ఒకవేళ తల్లి మాట వింటే పెళ్ళం అలుగుద్ది. ఆ అలకల్ని తీర్చడానికి 30 తిప్పలు పడాలి. కోపంలో పుట్టింటికి వెళ్తే అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి బాధపడ్డా లాభం ఉండదు. అందుకే పెళ్ళాం వచ్చాక పెళ్ళామే ఒప్పు, అమ్మ మాట వినడం తప్పు. ఏదో వేదాలు చెప్తున్నట్టు పొంగిపోతున్నారే, అవమానిస్తున్నారా? అవమానించటం కాదు, నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఈను. అలా శకుంతల రాఘవయ్యలు మాట్లాడుతూ ఉంటే వర్షం కాస్త తగ్గుముఖం పడుతుంది. ఇక కట్టెలతో ఇంటికొస్తారు అంజలి, అరుణ్. వాళ్ళని చూసిన శకుంతల, ఏ అమ్మా, కట్టెలు తీసుకురావడానికి ఎంత టైమా? వర్షం పడుతుంది కదా అత్తయ్య, అందుకే ఆలస్యమైంది. అదేంటి మీరు వర్షంలో తడవనట్లుగా కనిపిస్తున్నారు? ఇంతసేపు ఎక్కడున్నారేంటి? అమ్మా, ఆ బెదురు చెట్లున్నాయి కదా, వాటి దగ్గరే ఉన్నాం. మా పైన ఒక్క చుక్క నీరు కూడా పడలేదు తెలుసా? అదేంటి, అవి ఏపుగా నిటారుగా పెరుగుతాయిగా, ఆటి కింద ఉంటే చుక్క నీరు పడకపోవడం ఏంటి? విచిత్రం కాకపోతేను. దానికి కారణం కూడా నీ కోళ్లే అమ్మా. ఆ వెదురు కర్రలతో గొడుగులాగా చేసింది. దాని కిందే ఉండటం వల్ల మా మీద ఒక్క చుక్క కూడా నీరు పడలేదు. అరెరే, చాలా మంచి ఆలోచనే. భలే చేసావమ్మా అంజలి. నీకా వెదురు కర్రలు తట్టా చేయడం వచ్చా? అవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను చిన్నప్పుడు అలాంటివన్నీ నేర్చుకున్నాను మావయ్య. మా నాన్నగారు ఉన్నప్పుడు అదే పని చేసేవారు. ఆ సమయంలోనే నేను వెదురు కర్రలతో వస్తువులు చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్ని రోజులకి మా నాన్నగారు చనిపోయారు కదా, ఇక వాటి జోలికి వెళ్ళింది లేదు. చాలా సంతోషం అమ్మా. ఎలాగూ మీ అత్తయ్య నిన్ను పొగడదు కాబట్టి దాని బదులు కూడా నేనే పొగుడుతున్నాను, ఏమనుకోబాకమ్మా. రాఘవయ్యాల అనగానే శకుంతలకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కోపంలో తన దగ్గరున్న గొడుగును తీసి విసిరిగొడుతుంది. పొంగిపోయింది చాలు, వర్షం తగ్గిందిగా, ఇకెళ్ళి వంట పనేది వెళ్ళి చూడు అంజలి. దానికంటే ముందు ఇంట్లోకి వర్షం నీరు రాకుండా వంట పాత్రలు ఉంచి అక్కడక్కడ. ఆ వర్షం నీటిని బయట పోసి నువ్వెళ్ళి వంట చెయ్యి. అలాగే అత్తయ్య అంటూ శకుంతల ఇంటి బయటకు నడుస్తుంది. ఇక శకుంతల చెప్పిన పనులు చేస్తుంది అంజలి. అలా రాత్రి అందరూ కూర్చొని భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. రాఘవయ్య మాత్రం నిద్రపోకుండా, ఇదిగో శకుంతల, ప్రశాంతంగా నిద్రపోతున్నావు కదా, ఇప్పుడు గాని వర్షం పడిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అలా రాఘవయ్య అన్నాడో లేదో మళ్ళీ వర్షం పడ్డం మొదలవుతుంది. ఇంటి పైకప్పు రంధ్రాల నుంచి వర్షం పడుతుంటే శకుంతల నిద్ర మొత్తం పాడవుతుంది. పట్టరానంత కోపంలో ఉంటుంది శకుంతల. ఛీ, మీ నోరు పడిపోను, మీ పళ్ళు రాలిపోను. ఆ వెధవనోడితో అన్నారో లేదో, ఇప్పుడు వర్షం పడుతుంది, ఇక రాత్రంతా నరకమే నాకు. నేనేమన్నానే, అయినా నేనేదో సరదాగా చెప్పాను అంతే. సర్లే, బయటికెళ్దాం బదా. అలా రాఘవయ్య శకుంతల బయటకొచ్చి చూస్తే ఇంట్లోకి వచ్చిన వర్షపు నీటిని తోడి బయటపోస్తూ ఉంటారు అంజలి, అరుణ్. ఇక ఎప్పట్లాగానే గొడుగు కింద శకుంతల, గోనె సంచితో రాఘవయ్య నిల్చుని ఉంటారు. ఏంటో ఈ కర్మ, నా చెప్పుతో నేనే కొట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి.
అట చూస్తూ నిల్చుంటారే, మీరు కూడా వెళ్ళి నీళ్లు తోటి బయటపోయండి. ఏంటే మనకి కర్మ, నూతిలో కప్పల్లాగా ఈ పాడుబడ్డ ఇంట్లో ఎంతకాలం అని ఉంటాను చెప్పు. ఎక్కడికైనా వెళ్ళి ఇంటిని అద్దెకైనా తీసుకుందాం, ప్రశాంతంగానైనా పడుకోవచ్చు. ఎరా అబ్బాయి, నువ్వన్నా మీ అమ్మకి చెప్పరా? వేరే ఇంటికి వెళ్ళి అద్దెకుండడం ఏంటన్నా, ఈ ఇంటికే మరమ్మతులు చేయించుకుంటే సరిపోతుందిగా. ఒరే మతుండే మాట్లాడుతున్నావా? పీనాసి సంఘానికి అధ్యక్షురాలు మీ అమ్మ. బిచ్చమెత్తుకునేవాడి దగ్గర కూడా మీ అమ్మ బేరాలాడుద్ది. ఇంక ఇంటికి మరమ్మతులంట. నేను ఇక్కడే ఉన్నా, నా ముందే నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. అయినా ఈ ఇంటిని వదిలి వెళ్ళడానికి మీకు ఎలా మనసు వస్తుంది చెప్పండి. అలా శకుంతల అనగానే మరో మాట మాట్లాడకుండా నీళ్లను తోడి బయటకు పోస్తూ ఉంటారు రాఘవయ్య, అరుణ్. ఇంతలో అంజలి, అత్తయ్య, నేను బాగా ఆలోచించాను, మీతో చెప్పాలని చూస్తున్నాను, కానీ మీరేమంటారోనని కాస్త భయంగా ఉంది. ముందు చెబితే కదా అది మంచోగా చెప్పడానికి. నేను వెదురు కర్రలతో ఇల్లు చేద్దామని చూస్తున్నాను అత్తయ్య. ఆ ఇంట్లో ఉంటే మనకి సమస్యలు ఉండవు, వర్షానికి ఇబ్బంది ఉండదు, ఇట్లాంటి భీకరమైన గాలులు ఏమైనా వచ్చినా మనకి నష్టం ఉండదు. ఎండాకాలంలో కూడా ఆ ఇంట్లో ఉంటే ఎండ తీవ్రత తెలీదు. అందుకని ఎదురు బొంగులు ఇంట్లో ఉండాలంటావు. అసలు ఏమన్నా బాగుందా నువ్వు చెప్పేది? అందరూ మంచిగా ఇళ్లలో ఉంటే మనం మాత్రం వెదురు బొంగులు ఇళ్ళలే అట్టా ఉంటాము. నీకెవరైనా పిచ్చిగా నీ బట్టిందా? అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు. కోడలు చెప్పేది కూడా బానే ఉందిగా. అవునవును, బాగానే ఉంది. వచ్చేటప్పుడు అత్తగారింటికి ఏమీ తీసుకురాలేదు, ఇప్పుడేమో ఆవిడలాగే మనల్ని కూడా పేదల్లాగా చేసేస్తుంది. అత్తయ్య, నేను పెద్దాన్నే, మా ఇంటి స్తోమత బాగాలేదు, కొద్దో గొప్ప ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. కానీ మిమ్మల్ని కూడా పేదవాళ్ళని చేసే అంత మూర్ఖురాలని కాదత్తయ్య నేను. ఈ మాటలకేమీ తక్కువ లేదు. అర్ధరాత్రి పూట ఇల్లు కడతా, ఈ ఇల్లు కడతా అని చెప్పడం మానేసి ఇక చెయ్యాల్సిన పనులేంటో చూడు అంటూ శకుంతల కోపంగా మాట్లాడుతుంది. ఆ మాటలకు బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది అంజలి. ఇక ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంటే ఆ వర్షపు నీటిని తోడి బయటకు పోస్తూ ఉంటారు. వర్షం ఆగటంతో అక్కడికక్కడే పడి నిద్రపోతారు ఆ నలుగురు. అలా నిద్రపోయారో లేదో మరో గంట తర్వాత మళ్ళీ వర్షం పడ్డం మొదలవుతుంది. ఓవైపు నిద్ర లేదు, మరోవైపు వర్షపు నీరు ఇంట్లో నిండిపోతూ ఉంటుంది. అయినా సరే శకుంతల ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. శకుంతల, ఓసారి కోడలు చెప్పింది కూడా వినవే, తను కూడా మన మంచికేగా చెప్తుంది. అవునమ్మా, పాపం రాత్రి నువ్వన్న మాటలకి అంజలి కూడా చాలా బాధపడింది. తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది అసలు. నోరు ముయ్యండ్రా ఇద్దరు. అంజలి మాట వింటే అందరం ముందు నవ్వులు పాలవుతాము. ఒరే అరుణో, నిన్ను నీ భార్య పెంచి పోషించలేదు. చిన్నప్పటి నుంచి నువ్విట చెప్పి అవి ఎప్పుడైనా ఈ అమ్మ మాటే కదా విన్నావు. కానీ ఇప్పుడేంటి, నీ పిల్ల నేర్పిస్తుందా ఏంటి ఇట మాట్లాడమని? అయ్యో అత్తయ్య, నేనేం చెప్పలేదు, నన్ను బాధ పెట్టకండి. అలా అంజలి కంటతడి పెట్టుకుని బాధపడుతూ ఉంటే వర్షం ఇంకాస్త ఎక్కువవుతుంది. చలిగాలులు విపరీతంగా వీస్తూ ఉంటాయి. శకుంతలకేమో చలికి వణికిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వర్షం ఆగుతుంది. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల శకుంతల వెళ్లి నిద్రలోకి జారుకుంటుంది. రాఘవయ్య, అరుణ్ కూడా నిద్రపోతారు. అంజలి మాత్రం తను అత్తగారన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అందరూ నిద్రపోతూ ఉండగా తాను మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అత్తయ్య అలా అంటవి ఏం బాలేదు, నేను పేదదాన్నే, అందుకని ఆ విషయం గుర్తు చేసి నన్ను బాధ పెట్టాలా? వచ్చేటప్పుడు కట్న కానుకలు తీసుకురాలేదని ఇంకా కోపంగానే ఉన్నట్లుంది, అందుకే నన్ను అవమానిస్తూ మాట్లాడుతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ అంజలి వెదురు బొంగులు ఉండే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడి నుంచి వెదురు బొంగుల్ని తీసుకొచ్చి తన ఇంటి ఆవరణలో ఇల్లు కట్టడం మొదలు పెడుతుంది. సాయంత్రం సమయం అయ్యేసరికి వెదురు బొంగుల ఇంటిని తయారు చేసేస్తుంది అంజలి. ఇక వర్షం కురవటం మళ్లీ మొదలైంది. వెంటనే ఇంట్లోకి వెళ్లేసరికి ఆ వర్షానికి ఒక్కొక్కరు నిద్రలేస్తూ ఉంటారు. అబ్బబ్బబ్బా, దీనికంటే నరకమే బాగుంటదనిపిస్తుంది. ఇట్లాంటి జన్మ మనకు అవసరమా? వర్షం జొత్తి తగ్గేలా లేదు, రోజు ఈ వర్షం వచ్చేది తనే ఉంది. ఇప్పుడు ఎట్టాగండి? నన్నడిగేం లాభం చెప్పు, నేనేమన్నా హనుమంతున్నా ఏంటి మిమ్మల్ని నా భుజాల మీద తీసుకెళ్లి వర్షం లేని ప్రాంతానికి చేర్చడానికి? ఇదిగో అంజలి, ఇక మళ్ళీ మన పని మొదలు పెడదాం. పొద్దున్నుంచి తిండి లేదు, రాత్రి నిద్ర ఇప్పుడు సరిపోయింది. ఇంక ఎన్నాల్లో మనకి బతుకు. ఇక మనకి ఆ బాధ ఉండదండి. ఏంటంజలి, ఏంటి నువ్వనేది? ఒకసారి నాతో రండి, మీకొకటి చూపిస్తాను అంటూ అరుణ్ని తనతో పాటు బయటకు తీసుకెళ్తుంది. అరుణ్ బయటికి వెళ్లి చూసేసరికి బయట వెదురు బొంగుల ఇల్లుంటుంది. ఆ ఇంటిని చూసి అరుణ్ ఆశ్చర్యపోతాడు. వెంటనే వారి వెనకాలే రాఘవయ్య వస్తాడు. వారెవ్వా, వెదురు బొంగులతో ఇల్లా? ఇంకెందుకమ్మా ఆలస్యం, అందులోకి వెళ్దాం వదండి అంటూ వెదురు బొంగుల ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అద్దిరిపోతుంది. ఒక్క చుక్క నీరు కూడా ఇంట్లోకి రావటం లేదు. అలాగే చల్లటి గాలికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు.
ఇల్లంతా చాలా వెచ్చగా ఉంటుంది. రాఘవయ్య, అరుణ్ ఆనందానికైతే అవధుల్లేవు. సంబరపడిపోతూ ఉంటారు. నాకు తెలుసమ్మా కోళ్ళ, నువ్వు సాధిస్తావని, మమ్మల్ని ఈ వర్షం బాధ నుంచి కాపాడతావని నాకు ముందే తెలుసు. చాలా గొప్ప పని చేశావు అంజలి. ఎవరు నిన్ను అభినందించకపోయినా సరే నేను నిన్ను అభినందిస్తున్నాను. అమ్మా అంజలి, కుటుంబం కోసం నువ్వు చేసిన ఈ పని చాలా గొప్పగా ఉందమ్మా. మావయ్య, అత్తి ఇంకా రాలేదు, ఆ ఇంట్లోనే ఉంది. నాపై కోపంతో అక్కడే ఉన్నట్లుంది. కాస్త మీరైనా వెళ్ళి తీసుకురండి. అయ్యో, నువ్వేం బాధపడబాకమ్మా. నువ్వు చెయ్యాల్సింది చేశావు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఇక మీ అత్త సంగతి అంటావా? దాని గురించి నాకు తెలుసమ్మా. ఒక్కసారి చెవులు పెద్దవి చేసుకొని వినండి, మీకేమైనా వినిపిస్తుందా అని రాఘవయ్య అనటంతో అంజలి, అరుణ్లు గురక శబ్దం వస్తూ ఉండటాన్ని గమనిస్తారు. అలా ఆ శబ్దం వస్తున్న చోటుకు వెళ్లేసరికి అక్కడ గురకబెట్టి నిద్రపోతూ ఉంటుంది శకుంతల. అది చూసి అందరూ పక్కున నవ్వుకుంటారు. చూశారా, మీ అత్తది చిన్నపిల్లల మనస్తత్వం అమ్మా. మాటే కరుకు, కానీ మనసు మాత్రం చెరుకు. పాపం, దాన్ని నిద్రపోనివ్వండి. అంజలి, నువ్వు కూడా పడుకో. నాన్న నేను కలిసి తినడానికి ఏమైనా చేస్తాం. అలా రాఘవయ్య, అరుణ్లు ఆ వెదురు బొంగుల ఇంట్లో వంట చేస్తారు. ఆ రాత్రి నలుగురు ఆ వెదురు బొంగుల ఇంట్లోనే కూర్చొని కడుపు నిండా తింటారు. వర్షాకాలంలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ ఆ వెదురు బొంగుల ఇంట్లోనే ఉంటూ ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవిస్తారు. శకుంతల కూడా తన కోడల్ని ఆ వెదురు బొంగులతో ఇల్లు తయారు చేసినప్పటి నుంచి చాలా గొప్పగా చూడడం మొదలు పెడుతుంది. అలా కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది.